guys, welcome to our channel Village Vasvi Vlogs. న్యూ ఇయర్ వీడియో మొత్తం షూట్ చేయాలని చెప్పి ముందు రోజు నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో న్యూ ఇయర్కి 31st నైట్ అసలైన టాస్క్ అనమాట నాకు. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఈ ముగ్గులైతే వేసాను. ఆ రోజు మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను కాబట్టి ఏదో అట్లా వేసేసి వచ్చాను. సో ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర వేయాలి. సో షాప్ ఇంట్లో అమ్మ వేసేస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఇంకా ముగ్గులన్నీ కొంచెం వేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము 12కి. సో హ్యాపీ న్యూ ఇయర్ 2025. సో లేట్ అయ్యింది, 1 వీక్ లేట్గా పోస్ట్ చేస్తున్నా సరే మీ అందరికీ కూడా విషింగ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత నేను ఇంట్లో వేసిన ముగ్గులు అయితే ఒక గుమ్మం వైపు, మాకు ఎన్ని గుమ్మాలంటే మొత్తం 4 లోపల మళ్ళీ చాలా ఉంటాయి. బట్ మొత్తానికి ఒకవైపు 2 పక్కల ఇంకొక వైపు ఇది. సో నా ముగ్గులన్నీ ఎట్లా ఉన్నాయనేది తప్పకుండా మీరు కమెంట్స్లో షేర్ చేయండి. సో ఇవన్నీ కూడా మేము సిమెంట్తో ముందే చేయించామన్నమాట న్యూ ఇయర్కి ముందే, ఎందుకంటే ముగ్గులు వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. మా చిట్టి తల్లి మా సన్నీ అనమాట, ఇది అక్క వాళ్ళ ఇంట్లో, అక్క ముగ్గు బాగా వేసింది కదా. సో తర్వాత ఇంకా పూజ చేసేసాను నేను. మార్నింగ్ అయితే కనుక లేచాక ముందు ముగ్గులన్నీ ఒకసారి చూసుకుని వచ్చేసి ఇంకా ప్రశాంతంగా బాబాకి మొత్తం అందరికి బొట్లు పెట్టేసి అమ్మ పాయసం చేసింది. ఇంకా మనశ్శాంతిగా పూజ చేశాను. నాకు ఎందుకో పూజ చేయాలనిపించింది. ఎప్పుడు ఇంట్లో మార్నింగ్ న్యూ ఇయర్కి నేను పూజ చేస్తానని చెయ్యను, కానీ నాకు అందుకు ఆ రోజు చేయాలనిపించి నేను పూజ అయితే చేశాను. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసేసి నెక్స్ట్ ఇంకా మేము ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి గుడికి వెళ్తాము. జనరల్గా బాబా గుడి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కింది బందర్లో. బట్ ఆ గుడికి నేను ఆల్రెడీ మీకు టూర్ చేసి పెట్టాను, చూడాలనుకున్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇది ఇంకొక గుడి, డాబాల్ సెంటర్ అంటారనమాట మాకు. అక్కడ బయట ఈ ముగ్గు అయితే వేశారు. సో ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఒక రౌండ్ అయితే ప్రదక్షిణ చేసేసి ఇంకా దర్శనం చేసుకోవడానికి వెళ్ళే ముందు కొబ్బరికాయ కొట్టాను. నాకు కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. సో దాని రిజల్ట్ ఏంటి అనేది నాకు ఈవినింగ్ తెలిసిందనమాట. సో ఆ హ్యాపీనెస్ అనేది మీతో త్వరలోనే షేర్ చేసుకుంటారు. ఏంటి ఆ హ్యాపీనెస్, నేను ఆ హ్యాపీనెస్లో ఈవినింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట, అంత హ్యాపీ. సో తర్వాత దర్శనం చేసుకున్నాను బాబాని. నాకు నిజంగా ఏడుపు కూడా వచ్చింది బాబాని చూస్తే. ఇక్కడ ఇంకా భజన అనేది జరుగుతుందన్నమాట. ఇంకా భోజనాలు అయితే జరిగిపోతున్నాయి. సో చాలా ఐటమ్స్ పెట్టారు, బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అందరూ కూడా ఇంకా తినేస్తున్నాము. ఇంకా ఈ మధ్య బఫే సిస్టమ్ ఫేమస్ అయిపోయింది కాబట్టి ఇంకా అదే. నాకైతే కూర్చుని చైర్స్లో వాళ్ళు వడ్డిస్తే తినే భోజనాలు అంటే ఇష్టం. మీలో ఎంతమందికి నాలాగా భోజనాలు కూర్చుని తినడం ఇష్టం కామెంట్ చేయండి, లేదా బఫే సిస్టమ్ ఇష్టం అయితే అది కామెంట్ చేయండి. ఇంకా తిని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక గుడ్ న్యూస్. యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కోచింగ్ ఇచ్చాను కదా. సో దానిలో పాస్ అయ్యారని చెప్పేసి ఒక స్టూడెంట్ అయితే కనుక నాకు ఈ ఫ్రేమ్ పంపించారు ఇంటికి. సో అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇంకా ఇక్కడ సెట్ చేశాను అనమాట. సో ఇది కాదు గుడ్ న్యూస్, నేను ఇంకొక గుడ్ న్యూస్ ఉందన్నమాట. ఇది యాక్చువల్గా 2 రోజుల ముందే వస్తే న్యూ ఇయర్ రోజు ఓపెన్ చేయాలని ఓపెన్ చేయకుండా పెట్టాను. ఇంకా అంతే. ఆ తర్వాత ఈ గిఫ్ట్ గురించి వీడియో రికార్డ్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఒక గుడ్ న్యూస్ తెలిసింది, ఇంకా నైట్ రికార్డ్ చేయలేదు. సో ఆ రోజు నాకు చికెన్ గారెలు అయితే వండిందనమాట అమ్మ. గుడ్ న్యూస్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇదే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.